ఇక బజ్జీలు చేద్దామని శనగపిండి ఇది. ఇందులో కావాల్సిన చెప్తాను. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇక సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం, రుచికి సరిపడంత వేసుకోవాలి, వంట సోడా, తొందరగా నానుతుంది. ఒక 20 నిమిషం ఇక ఇట్లా కాదు వస్తుంది అది. నూనె ఇక బాండి పెట్టుకుని నూనె పోసుకున్నాము, వేడి అయ్యింది, బజ్జీలు చేసుకుంటున్నాం. ఇక ఇట్లా ఒక సైడే ఇట్లా అనాలి. బాగుంది పిండి ఎక్కువ మొత్తం నిండా ముంచొద్దు. ఇక ఇట్లా ఇట్లా అంటే బాగా వస్తుంది. మిర్చీలు అయినాయి చేసుకున్నాము, ఇట్లా చేసుకోవాలి. రెడీ అయిపోయినాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.